సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నేను మీ మధు మెరుపుల. ఈరోజు మన హెల్త్ ఇన్సూరెన్స్ సిరీస్లో భాగంగా నాన్ మెడికల్ ఐటమ్స్ లేదా కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటే ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అసలు నాన్ మెడికల్ ఐటమ్స్ అంటే ఏంటి? ఏదైతే మెడికల్ ప్రొసీజర్లో ఇన్వాల్వ్ లేని ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని నాన్ మెడికల్ ఐటమ్స్ అని అంటారు. అలాగే కన్జ్యూమబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ మెడికల్ ఐటమ్స్ అంటారు. ఇలాంటివి జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడవు. అంటే మరి నాన్ మెడికల్ ఐటమ్స్ అంటే ఏంటి? గ్లౌస్ కానీ, పీపీటీ కిట్స్ కానీ, బేబీ నెబులైజేషన్ కిట్స్ కానీ, పేషెంట్ ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా నాన్ మెడికల్ ఐటమ్స్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే ఈ పాలసీలో ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు? నాన్ మెడికల్ ఐటమ్స్ కనుక కవరేజ్లో లేకపోతే మీ బిల్లులో 20 నుంచి 25% వరకు డిడక్షన్ అనేది రావచ్చు. మరి దీన్ని మనం ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి? ఇంత బిల్లు డిడక్షన్, ఇది చిన్న క్లెయిమ్ అయితే ఓకే. ఒకవేళ మీ బిల్ కనుక ఒక 5 లక్షలు వచ్చిందనుకోండి, అప్పుడు 20% మీన్స్ 1 lakh రూపీస్ వరకు డిడక్షన్ అయ్యే ఛాన్సెస్ అని ఉంటాయి. వీ హ్యావ్ సీన్ కేసెస్ ఇన్ కోవిడ్ అప్ టు 50% వరకు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ కేసెస్లో ఎక్కువ పీపీ కిట్సే వాడతారు కాబట్టి బిల్లులో 50% కూడా డిడక్షన్ అయ్యే సందర్భాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇది మనం ఇగ్నోర్ చేయాల్సిన కవరేజ్ అనేది కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమబుల్ రైడర్స్ లేదా నాన్ మెడికల్ ఐటమ్స్ కవరేజ్ని డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ అని చెప్పేసి పిలుస్తున్నారు. కొంతమంది ఏదో సెక్యూర్ అంటున్నారు, ఇంకొంతమంది మెడికల్ కవరేజ్, నాన్ మెడికల్ కవరేజ్ అంటారు, ఇంకొంతమంది డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది సేమ్, ఇచ్చే కవరేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇందులో మన పాలసీలో కన్జ్యూమబుల్స్ లేకపోతే రిన్యువల్ టైంలో యాడ్ చేసుకోవచ్చు, లేదా మన పాలసీలో ఇన్బిల్ట్ ఉన్న పాలసీని కూడా తీసుకోవచ్చు మనం. అంటే మనం పాలసీలోనే ఇన్బిల్ట్ ఉంటుంది కవరేజ్, నాన్ మెడికల్ ఐటమ్స్ కవర్డ్ యాజ్ పర్ ద లిస్ట్. ఆ లిస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎలాంటి ఐటమ్స్ వీళ్ళు కవర్ చేస్తారనేది ఒక 50 నుంచి 60 ఐటమ్స్ లిస్ట్ పెడతారు. అది బ్రౌచర్లో అవైలబుల్ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు. అలాగే రైడర్ కవరేజ్, ఇన్బిల్ట్ కవరేజ్ 2 రకాలు ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏమో మీకు కొంచెం ఎక్కువ ప్రీమియం తీసేసుకొని ఇన్బిల్ట్ కవరేజ్ ఇస్తాయి. ఇంకా కొన్ని కంపెనీస్ మీకు ఆప్షన్ ఇస్తాయి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కన్జ్యూమబుల్ కవరేజ్ తీసుకున్నప్పుడు లాస్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే బిల్ ఎప్పుడు కూడా 100% పేమెంట్ అనేది కాదు. ఏదో నేను కన్జ్యూమబుల్ రైడర్ తీసుకున్నాను, నాన్ మెడికల్ ఐటమ్స్ రైడర్ తీసుకున్నాను, నాకు 100కు 100% వస్తుందా అని అంటే రాదు. ఇక్కడ కూడా మీకు ఒక 2 to 3% వరకు డిడక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకోసం అంటే హాస్పిటల్స్లో మీకు రికార్డ్ ఛార్జెస్ అని, కంపల్సరీ డిడక్టబుల్ అని, ఇలాంటివి డిఫరెంట్ చిన్న ఖర్చులు అనేవి ఉంటాయి. అట్లీస్ట్ 1 to 2% అయినా మీరు డిడక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే లిస్ట్లో లేని నాన్ మెడికల్ ఐటమ్స్ కవర్ కావు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే నాన్ మెడికల్స్ కూడా 2 రకాలు ఇస్తున్నాయి, లిస్ట్ 1 కవరేజ్, లిస్ట్ 2 కవరేజ్ అని. ఆల్ కవరేజ్ అయితే ఓకే, మళ్ళీ అక్కడ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, లిస్ట్ 1 లిస్ట్ 2, ఇది నివాబూపాలో ఉంటుంది ఎస్పెషల్లీ. అందులో లిస్ట్ 1 కవరేజ్, లిస్ట్ 2 కవరేజ్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. మీరు లిస్ట్ 2 తీసుకోవాలి. లిస్ట్ 2 తీసుకుంటే ఇది ప్లస్ ఇది 2 కవర్ అవుతుంది. అది మీరు ఏజెంట్తో కొంచెం అర్థం చేసుకుంటే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని కంపెనీస్ డైరెక్ట్ కన్జ్యూమబుల్, నాన్ కన్జ్యూమబుల్ ఇలా సింపుల్ ఇచ్చేస్తున్నాయి. అలా ప్లేన్ ఉన్న దాంట్లో పెద్ద ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటనంటే మీ దగ్గర కన్జ్యూమబుల్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అడిషన్ చేసి డిలీట్ చేసి చూడండి. ఓన్లీ కన్జ్యూమబుల్కి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మీ ప్రీమియం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మీరు ఈ కన్జ్యూమబుల్కి ఆ ఛార్జ్ అనేది చూసి తర్వాత మీరు డిసిజన్ అనేది తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ అనేది ఈవెన్ మీరు ఇప్పుడు తీసుకోకపోతే ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చా అన్నట్టు, ఎస్, ఫ్యూచర్ రెన్యువల్ టైంలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు మీరు కొత్త పాలసీలోనే కన్జ్యూమబుల్స్ యాడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అంతేకాకుండా నాన్ మెడికల్ ఐటమ్స్ సంబంధించిన లిస్ట్ వీలైతే ఒక్కసారి చూసుకొని మీరు పాలసీ తీసుకుంటే దానిలో వచ్చే డిడక్షన్ నుంచి మీరు బయటపడవచ్చు. ఇంకొకటి అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఒకవేళ మీరు కన్జ్యూమబుల్ రైడర్ తీసుకున్నా కూడా డిడక్షన్ కంపెనీ చేసినట్టయితే దాన్ని మీరు ఎస్కలేట్ చేయాల్సి వస్తుంది. ఎస్కలేట్ చేయకుండా పని అవ్వదు ఒక్కొక్కసారి. సో అక్కడ కన్జ్యూమబుల్ డిడక్షన్ ఎక్కువ వచ్చింది అని అంటే దీన్ని లిస్ట్లో చూసుకోండి, ఆ ఐటమ్ లిస్ట్లో ఉందా లేదా అని చూడండి. ఆ లిస్ట్లో మీకు ఉంది బట్ స్టిల్ కంపెనీ ఇవ్వనప్పుడు మీరు దాన్ని గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయాలి. గ్రీవెన్స్ తర్వాత మీరు కావాలంటే అంబుడ్స్మెన్ కూడా వెళ్ళొచ్చు. దాని ప్రొసీజర్ అంతా కూడా ప్రతి పాలసీలో ఉంటుంది. సో ఈ విధంగా కన్జ్యూమబుల్స్ అనేది చాలా సింపుల్, నాన్ మెడికల్ ఐటమ్స్ మాత్రమే. అందులో మనకు బిల్ అనేది డిడక్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అందులో 2 రకాల లిస్ట్స్ ఉంటాయి. ఆ లిస్టు లేని కంపెనీ అయితే ఇంకా బాగుంటుంది.
తీసుకునేప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఆఫ్ కవరేజ్ ఎంత మన ప్రీమియం ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వీలైతే పాలసీ పర్చేజింగ్ టైంలోనే యాడ్ చేసుకోండి, రెన్యువల్ టైంలో కంటే. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో యాడ్ చేయడానికి ఉండదు. కొన్ని సందర్భాల్లో యాడ్ చేసే స్కోప్ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఇది కన్జ్యూమబుల్ కవరేజ్ అని అంటే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.